హాయ్ మావా, మన ఛానెల్కి స్వాగతం. నీకు మన హిందూ వివాహ సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న అర్థాలు తెలుసుకోవాలని ఉందా? ఈ రోజు మనం 3 ఆసక్తికరమైన టాపిక్స్ గురించి చర్చించబోతున్నాం. పెళ్లిలో మంగళసూత్రం కట్టడం వెనుక పరమార్థం, పుష్కర స్నానం మహత్తు, మరియు తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో. రెడీనా? సీట్ బెల్ట్ పెట్టుకో, స్టార్ట్ చేద్దాం. మావా, ఈ రోజు మనం మన సంప్రదాయాల్లోని లోతైన అర్థాలను తెలుసుకుందాం. పెళ్లిలో మంగళసూత్రం, పుష్కర స్నానం, తలంబ్రాలు ఈ 3 ఆచారాల వెనుక ఉన్న పరమార్థం నీకు తెలిస్తే, నీవు ఈ ఆచారాలను ఇంకా ఎక్కువ గౌరవిస్తావ్. ఒక్క విషయానికి కూడా మిస్ చేయకు, ఓకేనా? లెట్స్ గో. మావా, మన హిందూ వివాహంలో మంగళసూత్రం కట్టడం అనేది చాలా ముఖ్యమైన ఆచారం. పెళ్లికొడుకు పెళ్లికూతురు మెడలో మంగళసూత్రం కట్టే సమయంలో ఒక శుభమంత్రం చెబుతాడు. పెళ్లికొడుకునైన నేను, పెళ్లికూతురివైన నీ మెడలో మాంగల్యం కడుతున్నాను. నీ జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం. నిండు నూరేళ్లు పూర్ణ ఆయుష్షుతో మనం కలసి ఉండాలి. ఈ మంత్రంలోనే చాలా లోతైన అర్థం దాగి ఉంది. మంగళసూత్రం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది భార్యాభర్తల మధ్య ఉన్న పవిత్రమైన బంధానికి సంకేతం. ఈ సమయంలో 2 తాళి బొట్లు ఉంటాయి. వీటిని గౌరీ శంకరులుగా పరిగణిస్తారు. గౌరీ శంకరులు అంటే పార్వతీ, శివుడు, వీరు ఆదర్శ దాంపత్య జీవితానికి ప్రతీకలు. ఈ 2 తాళి బొట్లు పరస్పరం కలిసి ఉండటం ద్వారా అత్తింటి వారిని, పుట్టింటి వారిని కలిపి ఉంచి సుఖమైన జీవితాన్ని గడపాలని దీని అర్థం. మంగళసూత్రం కట్టడం ద్వారా భర్త భార్యకు ఒక హామీ ఇస్తాడు, మన జీవితం నిండు నూరేళ్లు సుఖంగా, సంతోషంగా సాగాలని. అలాగే, ఈ ఆచారం భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, బాధ్యతలను సూచిస్తుంది. మంగళసూత్రంలోని పసుపు దారం సౌభాగ్యానికి, బంగారు తాళి బొట్లు శ్రేయస్సుకు సంకేతం. ఈ అర్థం తెలిస్తే, నెక్స్ట్ టైం నీవు ఒక పెళ్లిలో మంగళసూత్రం కట్టడం చూసినప్పుడు ఎక్కువ గౌరవం కలుగుతుంది కదా, మావా. ఇప్పుడు పుష్కర స్నానం గురించి తెలుసుకుందాం. పుష్కరాలు అనేవి మన హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైనవి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గంగా, యమున, కావేరి, గోదావరి వంటి పవిత్ర నదుల్లో పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నదిలో స్నానం చేయడం ద్వారా మనిషి తన జన్మలో చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయని నమ్మకం. మహాభారతంలో వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, మనిషి తన జన్మ నుంచి తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాడు. పుష్కర స్నానం చేయడం ద్వారా ఈ పాపాలన్నీ పోతాయి. పుష్కర సమయంలో నదులు దైవిక శక్తితో నిండి ఉంటాయని, ఆ సమయంలో స్నానం చేస్తే ఆత్మశుద్ధి అవుతుందని చెబుతారు. పుష్కరాలు ఎందుకు జరుగుతాయో తెలుసా? పురాణాల ప్రకారం, గురుగ్రహం, బృహస్పతి, ఒక రాశి నుంచి మరో రాశికి మారే సమయంలో పుష్కరాలు జరుగుతాయి. ప్రతి నదికి ఒక రాశి అధిపతిగా ఉంటుంది. ఉదాహరణకు, గంగా నదికి మేషరాశి, గోదావరికి సింహరాశి. ఈ సమయంలో నదుల్లో స్నానం చేస్తే, ఆ నది ద్వారా మనకు ఆధ్యాత్మిక శుద్ధి, శాంతి లభిస్తాయి. పుష్కర స్నానం చేసినవాళ్లు తమ మనసులో ఒక ప్రశాంతత, ఆనందం అనుభవిస్తారని చెబుతారు. అలాగే, ఈ సమయంలో నదీ తీరంలో దానధర్మాలు చేయడం, పితృదేవతలకు తర్పణం ఇవ్వడం కూడా చాలా పుణ్యం. నీవు ఎప్పుడైనా పుష్కర స్నానం చేశావా, మావా? ఈ అర్థం తెలిస్తే, నెక్స్ట్ టైం పుష్కరాలకు తప్పక వెళ్లాలని అనిపిస్తుంది కదా. మావా, ఇప్పుడు పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం గురించి చూద్దాం. ఈ ఆచారం చాలా సంతోషకరమైన, ఫన్గా ఉండే రిచువల్. పెళ్లిలో వధూవరులు మొదట 4 సార్లు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు, ఆ తర్వాత సంతోషంగా పోటీపడి పోసుకుంటారు. ఈ సమయంలో పెద్దలు మంత్రాలు చదువుతూ ఉంటారు, ఆ మంత్రాల్లో లోతైన అర్థం ఉంది. తలంబ్రాలు పోసుకోవడం వెనుక పరమార్థం ఏంటంటే, మగవాడు సంతానం వృద్ధి చెందాలని కోరుకుంటాడు, వధువు ధనధాన్యాలు వృద్ధి చెందాలని కోరుకుంటుంది. ఇలా ఇరువురూ సమస్త సంపదలు, సుఖాలు కావాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. తలంబ్రాలు అనేవి పసుపు, కుంకుమ, అక్షతలతో తయారు చేస్తారు. ఇవి సౌభాగ్యానికి, శ్రేయస్సుకు సంకేతాలు. ఈ ఆచారం ద్వారా వధూవరులు తమ జీవితంలో సంతోషం, సమృద్ధి, ఐకమత్యం కోరుకుంటారు. అలాగే, ఈ సమయంలో ఇరు కుటుంబాలు కలిసి ఆనందంగా పాల్గొనడం వల్ల కుటుంబ బంధాలు బలపడతాయి.
ఈ రిచువల్ చూస్తే నీకు కూడా సంతోషం కలుగుతుంది కదా మావా. అబ్బో మావా, ఈ ఆధ్యాత్మిక జర్నీ నీకు ఎలా అనిపించింది? మంగళసూత్రం, పుష్కర స్నానం, తలంబ్రాలు ఈ 3 ఆచారాల్లో నీకు ఏది బాగా నచ్చింది? కామెంట్లో తప్పక చెప్పు, ఓకేనా? ఇలాంటి ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయి, బెల్ ఐకాన్ కొట్టేయి. నీకు ఏ ఆచారం గురించి తెలుసుకోవాలని ఉంటే కామెంట్లో చెప్పు, నీ కోసం తప్పక తీసుకొస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా.